ఆదికాండం తర్వాత నిర్గమకాండము, అందులో 14వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలు సముద్రం మధ్యనున్న బయల్సెఫోన్ ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రముందున వారు దిగవలను. ఫారో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనెను. అయితే నేను ఫారో ఉదయం కఠినపరచదును, అతడు వారిని తరుమగా నేను ఫారో వలన అతని సమస్త సేన వలన మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురు. ఆ పరిస్థితికి తెలియాలి వాళ్ళ దేవుడు ఎంత గొప్పోడు అని తెలియాలంటున్నాడు. ఆ వ్యక్తులకు తెలియాలి తన పిల్లలు ఎంత గొప్పోడో తెలియాలనుకుంటున్నాడు దేవుడు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? నేను ఫారో వలన ఆ పరిస్థితి వలన నేను మహిమ తెచ్చుకొందును అంటలేదు. మహిమ ఎప్పుడు తెచ్చుకుంటాడు? మహిమ పరిచినప్పుడు తెచ్చుకుంటాడు. దేవుడు ఉద్దేశం ఏంటంటే, శత్రువు ఎదుట నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగపరుచుకుంటే శత్రువు ఓడిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువు ఏం ప్లాన్ చేశాడు? వీళ్ళ సమూల నాశనం ప్లాన్ చేశాడు. అంతేనా? వీరు చిక్కుకున్నారు, వీళ్ళందరినీ నేను ఏం చేస్తాను? కంప్లీట్గా అనిహిలేట్ లేక సంపూర్ణంగా నేను వీరిని నశింపజేస్తాను అనుకున్నాడు ఫారో. అనుకున్నాడా లేదా? వాళ్ళు కూడా ఫారో అలా అనుకున్నాడు. ఫారో అలా అనుకొని ఫారో వాళ్ళని తరుముతున్నాడు. తరుముతూ అమ్మా 6వ వచనంలో, అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయిన, మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములనన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయిను. యెహోవా అక్కడ చూసినాం కదా. ఆ తర్వాత యెహోవా ఐగుప్తు రాజు యొక్క హృదయమును కఠినపరిచి అతడు ఇశ్రాయేలును తరిమెను అని రాసింది. హల్లెలూయా. గాడ్ డిఫెండ్స్ హిస్ పీపుల్. దేవుడు తప్పకుండా మనని కాపాడతాడమ్మా. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇది క్రైస్తవులు బాగా తెలుసుకోవాలి. ఇశ్రాయేలుకి ఏం తెలుస్తోంది ఇక్కడ అంటే, ఫారో కనపడుతున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులో తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదామని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటగే మేలని చెప్పి వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. పరిస్థితి వచ్చింది, మనము అదే చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? వాపోతున్నామంటారా? వాపోవడం అంటే అదే పరిస్థితిని మళ్ళా ఎందుకు ఇలా అయ్యిందో, ఎప్పుడు బయటకు వస్తాము? దేవా యేసయ్యా ఎప్పుడు తీసుకొస్తావు? ఇదే ఏడుపు. వాళ్ళదే చేస్తున్నారు. కానీ దేవుడు కావాల్సింది ఏడుపు పెడబొబ్బులు కాదు. దేవుడు తన ఘనతను కొరకు, తన మహిమ కొరకు చూస్తాడు. ఆయన అవకాశం ఇచ్చింది, ఆయన నువ్వు బయటికి రావడానికి ఇచ్చిన అవకాశం ఏంటి అంటే, దేవుణ్ణి ఘనపరచడం ఒక అవకాశం, దేవుణ్ణి మహిమపరచడం ఒక అవకాశం, శత్రువుని తిప్పికొట్టడానికి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళకి అవకాశము, ప్రైజ్ ది లార్డ్, వీళ్ళకి వచ్చిందా రాలేదా అంటే ఏమన్నాడు? ఆ తర్వాత మనం చూస్తే మోషే అన్నాడు, మోషే భయపడకూడదు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరకలించుంటూ చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తులు ఇక మీద మీరు ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవల్లని. అరే ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నారు మీరు అందరూ? గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటున్నాడు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎనిమీ. మీ శత్రువుల విషయంలో కానీ, మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు కానీ దేవుడు చూసుకుంటాడు. మీరు చేయవలసిందేంటి? హల్లెలూయా. ఈ మోషే ఏం చేశాడంటే, అంతలో యెహోవా మోషేతో, నువ్వేలా నాకు మొరపెడుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చామంటున్నారు. ఇంకా ఆ పరిస్థితి రాగానే మొత్తం అంతా కూడా జనం అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. మోషే అన్నాడు, ఊరుకోండి అని గట్టిగా అన్నాడు. మీరు ఊరకే ఉన్నాడు అంటే ప్లీజ్ సైలెన్స్ అనలేదు. ఊరుకోండి అంటాను చూడండి. ఆ విసుగుతో అన్నాడు, లొల్లి పెట్టొద్దు అన్నాడు. ఏం పెట్టొద్దు? మీరు లొల్లి పెట్టకండి, కామైపోండి అని అంటున్నాడు. ఎందుకు? దేవుడు
తప్పకుండా విడిపిస్తాడు అనే నమ్మకం ఆయనకు ఉంది. కాబట్టి పరిస్థితిని చూసి భయపడతా. ఫారో వాళ్ళ మీదకి ఎంత వచ్చాడో ఆయన మీద కూడా అంతే వచ్చాడు కదా. టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళని బానిసలుగా పట్టుకుంటాడేమో ఐగుప్తీయులు వచ్చిన వాళ్ళు ఈ ఇశ్రాయేల్ని. మోషేని మాత్రం ఏం చేస్తాడు? మెడకాయ మీద తలకాయ. మిగతా వాళ్ళని ఒకవేళ బానిసలుగా పట్టుకొని వాళ్ళతో మళ్ళీ ఊడిగం చేయించుకుంటాడేమో, కానీ మోషే ఆరోన్లో మాత్రము ఖచ్చితంగా చంపేస్తాడు. ఖచ్చితంగా చచ్చేవాడేమో. వీళ్ళేమీ నన్ను చేయలేరు అంటున్నాడు. ఏమీ కానోళ్ళేమో ఏడుస్తున్నా. హల్లెలూయా. ఏడుస్తున్న వాళ్ళు అమ్మ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు రెబెల్లో ఉన్నారు. రెబెల్ అంటే రెబెల్ మూడ్ అంటే తెలుసా? నువ్వు మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చావు, ఈ కష్టం రావడానికి కారణం నువ్వే. ఐగుప్తులో సమాధులు లేవా? ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావు కదా. మా శత్రువుకి మా మీద పగ తీర్చుకునే అవకాశం నువ్వే ఇచ్చావు. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? రెబెలియస్ మోడ్లో ఉన్నారు. రెబెలియస్ మోడ్ అంటే తెలుసా? చాలామందికి దేవుడు చేయకపోయేసరికి కోపాలు వస్తాయి. దేవుణ్ణి అంటారు. దేవుణ్ణి ప్రేమతో ప్రభువా ఎందుకు అనరు, ఎందుకు చేయట్లేదు అని నిలదీసే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు మోషేని నిలదీస్తున్నారు. మోషేనంటే నాడు మోషేని నిలదీస్తున్నటువంటి వారు ఇశ్రాయేలు అయితే, నేడు చాలా పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి నిలదీస్తూ ఉంటాం మనం. ఆ పరిస్థితి శత్రువు నీ మధ్యలో ఉన్నప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడు అంటే, నువ్వు ఎలా మహిమపరుస్తున్నావు ఆయననే చూస్తున్నాడు. అది పక్కన పెట్టేసి ఎలా భక్తి చేస్తున్నావు ఆ టైంలో, ఎలా విశ్వాసం ఉంచుతున్నావు ఆ టైంలో, ఎలా ఆయన ట్రస్ట్వర్తినెస్, ఆయన ఫెయిత్ఫుల్నెస్, లేక ఆయన నమ్మదగిన దేవుడని ఎంత నమ్ముతున్నావు ఆ సమయంలో నీ జీవితంలో, అదే కదా ఆయన్ని మహింపరచడం. కానీ ఏం చేస్తున్నాం? అవకాశం ఇస్తున్నాడు దేవుడు, పారవేసుకుంటాడు. ఇశ్రాయేలుకి ఇప్పుడు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే సాగిపోము అంటున్నాడు. ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడంటే, ఎవరైతే రెబెలియస్ మోడ్లో ఉన్నారో వాళ్ళకి ఒబీడియంట్ మోడ్లోకి రమ్మంటున్నాడు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. భక్తి చేసేదానికంటే కూడా ముందు దేవుని మాట వినడం శ్రేష్టం. ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు మోషే, నువ్వు ఊరుకో, నువ్వు ఏం చెప్తావు జనులకి? సాగిపోవడని ఇశ్రాయేలుతో చెప్పుము. నువ్వు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఏమన్నాడు దేవుడు? ఏం చేస్తాడు? శోధనలో సైతం ఏం చేస్తాడు? తప్పించుకునే మార్గం చేస్తాడు. కలగజేయను అన్నాడు, తెలియజేయను అలా. ఏమన్నాడు? కలుగజేయను. ఐగుప్తీయుల నుంచి విడిపించడానికి శత్రువులు వాళ్ళ మధ్యలోనే ఉన్నారు, వాళ్ళ దగ్గరనే ఉన్నారు, చంపడానికి అవకాశంలోనే ఉన్నారు. కానీ సడన్ గా దేవుడు ఏం చేశాడు? హీ ఓపెన్ ద రెడ్ సీ. ఏం చేశాడు? మార్గము కలుగజేశాడు. మార్గం కలుగజేసిన తర్వాత వాళ్ళని ఏమంటున్నాడు? సాగిపోవుడి అంట. ఇప్పుడు అది అవకాశమా? వాళ్ళకి అవకాశం కాదా? తప్పించుకోవడానికి మార్గం కలుగజేసాడా? కలగలేడా? ఇప్పుడు దేవుని మహింపరిచే విషయం ఏంటి? క్రైస్తవులు హల్లెలూయా. విందు సిద్ధపరిచాడు. ఆరగించే బాధ్యత ఎవరి మీద పెట్టాడు? మార్గం కలిగజేశాడు. నడవే బాధ్యత ఎవరి మీద పెట్టాడు? వాళ్ళందరూ రెబెలియస్ మోడ్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ విసిగి వేశారు ఉన్నారు కదా, ఏడ్చి అలసిపోయారు కదా. ఆ టైంలో వాళ్ళకి అవకాశము ఏది ఇస్తుంది? వాళ్ళు చేయవలసిన భక్తి ఇస్తుందా, లేకపోతే ఏది ఇస్తుంది? సాగిపోవుడి అంటే ఉద్దేశం దేవుని మాట మీద లక్ష్యం ఉంచుడి, దేవునికి విధేయులు కండి, ఒబీడియన్స్. మీరు ఆ టైంలో మీరు చేసేటువంటి లేక మీరు వేసేటువంటి అడుగు మీద నిర్ణయమై ఉంటుంది మీ శత్రువు యొక్క పరిస్థితి మీ జీవితంలోంచి ఆయన తిప్పి కొట్టడానికి. హల్లెలూయా. అవకాశం ఎవరికి ఇస్తున్నాడు? శత్రువుకి ఇస్తున్నాడా? ఇశ్రాయేలుకి ఇస్తున్నాడా? మరి పరిస్థితి ఎలా ఉంది? బయటపడేలాగుందా? ఎప్పుడు ఇస్తున్నాడు అవకాశము? ఎప్పుడైతే అవకాశము లేదని వాళ్ళు ఏడుస్తున్నారో అప్పుడు ఒక అవకాశం పెట్టాడు. హీ హాజ్ ఓపెన్డ్ అవే. అది ఏంటో దాంట్లో నడవడానికి భక్తి చేయాలి, కానీ ఏడుస్తూ కూర్చుంటే ఊరుకోండి మోసే గారు, మమ్మల్ని వెళ్ళమంటున్నారు, ముందు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అది చూసారా, ఇటు సైడ్ ఇలా, ఇటు సైడ్ ఇలా, ఓ అమ్మో ఎప్పుడు వచ్చేస్తాయి నీళ్ళని భయం చేస్తుంది, మీరు వెళ్ళండి బాబు,
మా ఏడుపేమో ఏడుస్తావు, ఆ ఫారో వెంబడి వెళ్ళిపోతావు అనొచ్చుగా. కానీ మీరు అనుకుంటారు ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి కారణం మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం ఎంతో, దేవుడు ఆ కార్యాన్ని చేయడం ఎంతో, ఈ రిజల్ట్ అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? మోషే మీద కాదు, ప్రజల మీద డిపెండ్ అయ్యి. మాట వినుట శ్రేష్టము అంటే ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? ఆ విందు ఆరగించడము సిద్ధంగా ఉంది, మార్గం సిద్ధంగా ఉంది, ఓపెన్ చేశాడు, బల్ల సిద్ధపరిచాడు. ఇప్పుడు భుజించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? మార్గము ఆయన కలుగజేశాడు, నడవవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? దేవుడే వచ్చి తొయ్యాలి ఇంకా అందులోకి. దేవుడేమన్నాడు? చేంజ్ యువర్ మోడ్, ఏడుపులు ఆపండి. మోషే అంటున్నాడు ఊరకుండండి, భక్తి చేయండి అంటున్నాడు. చెప్తున్నాను కదా, పరిస్థితులు వచ్చినప్పుడు సన్నగిల్లిపోవడమే మనం అందులో బయట పడకపోవడానికి గల కారణం. దేవుని మీద మనం పెట్టవలసిన విశ్వాసం పెట్టకపోవడమే మనం ఇరుక్కోవడానికి కారణం. దేవుడు తన పిల్లల విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నాడో చూస్తున్నారు కదా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. తెలుసా కునుకడు నిద్రపోడు అంటే? మీకు తెలుసా యేసుక్రీస్తుని గురించి ప్రకటన గ్రంథంలో అన్నాడు, ఆయన అగ్ని నేత్రాలు గలవాడు అన్నాడు. అంతేనా? అలా రాలేదా? బైబిల్లో అలా రాయలేదా? ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయని రాశాడు ప్రకటన గ్రంథంలో 1-2 అధ్యాయంలో ఉంటుంది. అగ్ని అతని ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండని రాశాడు. ప్రకటన గ్రంథంలో ఏం రాశాడు? మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఆయన గురించి వర్ణిస్తున్నప్పుడు 14వ వచనంలో చూడండి, 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉండిని పోలిని హిమ్మంత దళంగా ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. హల్లెలూయా. హౌ దిస్ ఐస్ బికేమ్ ఏ ఫైరీ ఐస్. ఆలోచించండి, నేను చెప్తాను వినండి. ఏం జరిగి ఉండొచ్చో నా ఆలోచన, నా యొక్క ఆలోచన నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఒక రోజు నువ్వు రాత్రి నిద్రపోకు, పగలంతా పని చేసి రాత్రంతా నిద్రపోకు. బాడీలో ఏ పార్ట్ ఎక్కువగా మీకు ఇబ్బంది కలిగిస్తుంది? కాదా? బాడీ అలసిపోద్ది ఓకే, కానీ మంట ఎక్కడ లేస్తుంది? కళ్ళు మండుతుంటాయి కదా. నిద్రపోకుంటే ఏమవుతుంది? ఒక రాత్రి అంతా నిద్రపోకుండా పగలంతా పనిచేసి రాత్రి నిద్రపోకుండా తెల్లారి వరకు వస్తే బాడీ అలసిపోద్ది తర్వాత. కానీ ఎక్కువ మనకి ఇబ్బంది పెట్టేది ఏంటి? ఎందుకంటే దాంట్లో రెస్ట్ ఇవ్వలేదు నువ్వు. కాబట్టి ఏం చేస్తుందంటే లోపల ఉన్నటువంటి తేమ తగ్గిపోద్ది. లోపల ఉన్న కళ్ళు ఇలా కొట్టుకోవడానికి మన కళ్ళలో దేవుడు పెట్టిన ఏర్పాటు అంటే తేమ ఉంటుంది. ఆ తేమను బట్టే ఐబాల్ అందులో సాకెట్లో అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం రెస్ట్ ఇవ్వమో ఆ యొక్క లాక్రిమల్ గ్లాండ్స్ లేక ఆ తయారయ్యేటువంటి గ్రంథులు వాటికి రెస్ట్ ఉండదు. అవి రెస్ట్ ఉన్నప్పుడు అవి పనిచేసి మళ్ళా రేపు పొద్దున్న కళ్ళు కదిలిస్తానికి కావలసినటువంటి సీక్రెషన్ అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు పగలంతా నిద్రపోలేదు, రాత్రి అంతా 2వ రోజు మంటలేదు, ఆ రాత్రి కూడా నిద్రపోకు. కళ్ళు ఎట్లా అవుతాయి? చూసిన వాళ్ళు ఏమంటారు? తాగిన లెక్క కన్నున్నాయి అంటారు. లేకపోతే ఏమంటారు? మనం క్యారెక్టర్ మంచిదిగా అని తెలిస్తే అలా అంటారు. మన భక్తులు అని తెలిస్తే ఏమంటారు? ఎక్క నిద్రపోలేదా రాత్రి అంతా, కళ్ళు ఎర్రబడ్డాయి అంటారా అనరా? ఎక్క అక్కలు ఎవరైనా నిద్రపోని ఉన్నారేమో మరి తెలియదు. నిద్రపోకుంటే కళ్ళు ఏమవుతాయి? ఎర్రగా అవుతాయి. ఎర్రగా ఎందుకు అవుతున్నాయంటే బాడీలో ఉన్న వేడి మనకు అప్పుడు మంటలు వేస్తూ ఉంటారు. 2 days అయితే మంటలు వేస్తారు తెలుసా? మీరు అప్పుడు అలా ఉండలేదేమో, నేను ఉన్నాను అలాగా. ఒక పగలు ఒక రాత్రి, ఇంకో పగలు ఇంకో రాత్రి, అలా నిద్ర లేకుండా నేను ఉన్న రోజు ఉన్నది. ఆ రోజు నా కళ్ళ పరిస్థితి చూస్తే ప్రైజ్లో నేను అనుభవించిన నాకు అప్పుడు అర్థమైంది ఈ బైబిల్లో ఏంటి కునుకడు నిద్రపోవడం అంటే ఏంటో అని. మండుతూ ఇట్లా అద్దంలో చూసుకుంటే రెడ్గా మొత్తం అంత ప్యాచెస్ లాగా వచ్చేసినాయి. అంటే ఏమవుతుంది? వేడితో కళ్ళు మండుతున్నాయి. అంతేనా? ఇప్పుడు ఇంకో రోజు అయితే ఏమవుతుంది? పోతాయేమో కళ్ళు, తెలియదు. బట్
జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఈవెన్ స్లీపింగ్, నో స్లంబర్. అంటే కునుకకుండా కూడా ఆ కళ్ళు అలాగే తెలిసి నిన్నను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు? పగలు రేయి, పగలు రేయి. ఎన్ని రోజుల నుంచి? 2000 సంవత్సరాల నుండి. 2 రోజులకే ఎర్రబడతాయి కదా వేడికి కళ్ళు. 2000 సంవత్సరాలకి అలా నిన్ను నన్ను కాపాడి 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 ఆ వేడి పెరిగి 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 ఆ నేత్రాలు ఎలా అయిపోయాయి? అగ్ని జ్వాలలాగా అయిపోయాయి. డూ యూ ట్రస్ట్ దట్ జీసస్ ఈస్ లుకింగ్ ఎట్ యూ? అలా అగ్ని నేత్రాలు అలా మారడానికి గల కారణం నువ్వు నేనే. ఎందుకంటే ఆయన హీ కెనాట్ స్లీప్ నార్ స్లంబర్. నీ కొరకు నా కొరకు నిద్ర ఆపుకొని కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. అలా చూసి చూసి ఆ మంట ఎక్కువైపోయి ఆ కళ్ళలోకి ఏమొచ్చేసింది? అగ్ని వచ్చేసింది. ఫైరీ ఐస్, బికాస్ హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అండ్ మీ. ఆ కునుకని కాపాడని దేవుడు నాకున్నాడు అనేటువంటి ధైర్యం మనకు లేక ఇశ్రాయేల్ ఏడుస్తున్నట్టు ఫారో వచ్చేసాడు అయిపోయింది అని ఏడుస్తున్న వాళ్ళమే ఎక్కువ ఉన్నాం. ఏడుస్తున్న సమయంలో మోసే వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు, ఈ యుద్ధము మీరు కాదు, యెహోవాయే జరిగించును. మీరు చెయ్యాల్సిందల్లా దేవునికి ఆయన మహిమపరిచే విధంగా లోబడండి, అంతే చాలు. యుద్ధం దేవుడు చూసుకుంటాడు. నాడు యెహోషాపాతు అన్నా కూడా ఏమన్నాడు? యుద్ధము మీరు కాదు, యెహోవాయే జరిగించును. మీ శత్రువు ఎవరు అనుకుంటున్నారు? మీరు యుద్ధంలో వెళ్ళి గెలవగలరు అనుకుంటున్నారా? డూ యూ థింక్ ద ఎనిమీ ఈజ్ చాలా లైట్ తీసుకుంటున్నారా? ఈజ్ సో పవర్ఫుల్. కుటుంబాలని నాశనం చేయగలిగేవాడు. భక్తుల భక్తి తీసివేయడానికి అన్ని రకాల తంత్రాలు చేసేవాడు. మన జీవితంలో సాఫల్యం రాకుండా అనేక వైఫల్యాలను తీసుకొచ్చేవాడు. వాడు అలా గెలుస్తూ పోతున్నప్పుడు మనం ఏం చేయాలో బైబిల్ చెప్తున్నా కూడా మనం అది పట్టించుకోమే. విందంటే భోజనం, నా శత్రు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచావు అనొచ్చు దావీదు మహారాజు. భోజనం అంటే ఏంటంటే, భోజనం అంటే కూడా తిండే, విందంటే కూడా తిండే. భోజనం అంటే ఏంటి? భోజనం అంటే బతకడానికి మనం రోజు చేసేది. ఏదో క్యారెట్ కర్రీయో లేకపోతే బీన్స్ కర్రీ ఏదో వేసుకొని అది తిట్టుకుంటూ మునుకుంటూ నవ్వులుకుంటూ మింగేది భోజనం. కానీ విందు అంటే ఆల్ టైప్స్ ఆఫ్ డిషెస్, ఆల్ టైప్స్ ఆఫ్ డిషెస్, అన్ని రకాల భోజన పదార్థాలతో ఆ బల్ల నింపబడి ఉంటుంది. దేర్ విల్ బి మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ముందు శత్రువు ఏమన్నాడు? శత్రువు 100 ఒక్క మార్గంలో వస్తే 100 మార్గాల్లో పరిగెత్తిస్తాడన్నాడు దేవుడు. అంతేనా? నీ మీదకి శత్రువు ఒక్క మార్గంలో వస్తే వాడిని ఎలా పరిగెత్తిస్తానన్నాడు? 100 వేస్లో పరిగెత్తిస్తానన్నాడు. 100 మార్గాల్లో పారిపోయేటట్టు చేస్తానన్నాడు. ఆ 100 మార్గాలు నీకు ఉంటాయా ఉండవా? ఒక్క మార్గమైన ఉపయోగించుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. భక్తి ఆరాధన ఒక మార్గం, ప్రార్థన ఒక మార్గం, విశ్వాసం ఒక మార్గం, బైబిల్ చదవడం ఒక మార్గం. ఎన్నో మార్గాలు, ఆపర్చునిటీస్ మీద ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ అన్ని మటన్ ఉంది, చికెన్ ఉంది, ఫిష్ ఉంది, ప్రాన్స్ ఉంది. ఆకలేస్తుందా? పర్లేదు. అన్ని రకాల ఏర్పాటు నీ కళ్ళ ముందు ఉంది. There are multiple opportunities. Satan is trying to defeat you in a single matter, but God is giving you many opportunities. అది విందంటే ఒకటే కాదు, అన్ని రకాల అవకాశాలు మనకే ఇస్తాడు. ఒక్క అవకాశాన్ని నా సద్వినియోగపరుచుకున్నా చాలు, శత్రువుని తిప్పికొడతాడు. ఇప్పుడు ఇశ్రాయేలుకు అవకాశం ఇస్తున్నాడు. ఏంటది? సాగిపో. ఏడుస్తూ కూర్చుంటారా లేకపోతే ముందుకు అడిగేస్తారా?